హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా కీర్తిగా పుట్టినరోజు అయిపోయింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా కీర్తిగా నిద్ర లేచి ఇంకా చైత్ర చరణ్ కూడా లేపిందనమాట. లేచి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఏంటంటే మా అన్నయ్య పుట్టినరోజు అనమాట. మా కీర్తిగా పుట్టినరోజు అయిపోయిన నెక్స్ట్ డేనే మా అన్నయ్య పుట్టినరోజు. రెండు ఒకే రోజు అయితే బాగుండేది అనిపించింది. యాక్చువల్గా మా వదినకి సిజేరియనే చేశారనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు మనల్ని ముందే చెప్తారు కదా, ఈ డేటు మీరు డేట్స్ చూసుకోండి, ఆ రోజు ఆపరేషన్ చేస్తామని చెప్తారు కదా. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ ఏంటంటే మా అన్నయ్య పుట్టినరోజు నాడైతే బాగుంటుంది కదా అని చెప్పి ఆ రోజు చూశారు, కానీ ఆ రోజు మంచి రోజు కాదని చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పి ముందు రోజు ఆపరేషన్ చేశారు. సో వాళ్ళిద్దరు పుట్టినరోజులు అట్లాగా ఒక రోజు తర్వాత వచ్చేసింది. కీర్తికాది ముందు వచ్చిన తర్వాత మా అన్నయ్యది అనమాట. ఇంకా వాళ్ళందరం లేచి బ్రష్లు అవి చేసేసుకొని మాకు బయట పంచు ఉండిద్ది అనమాట. ఆ పంచులో కూర్చున్న వరండా అంటారు కదా, ఇంకా అక్కడ చల్లటి గాలి వచ్చింది అనమాట మార్నింగ్. ఇంకా అక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. ఇంకా చరణను మా అన్నయ్య ఆడుకుంటూ ఉన్నారు. మా అన్నయ్య చేతిలో కర్ర అదంట బ్యాట్ అంట, బ్యాటు బాల్ ఆడతాం అని చెప్పి ఆడుతూ ఉన్నారు. మా చరణ్ కొంచెం ఆ రోజే అనమాట నవ్వుతూ ఉంది లండన్ నుంచి వచ్చిన తర్వాత. ఆ ముందంతా కొంచెం నాటీగా అట్లా పేచీగా అట్లా ఉన్నాడు. ఇంకా ఆ రోజు బాగా ఆడుకున్నాడు అనమాట. మా అమ్మదే అంటుంది, వీడు లండన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే కదా నవ్వుతుంది అని చెప్పి అంటుంది అనమాట. మా అన్నయ్యతో కొంచెం బాగానే సెట్ అయ్యాడు. ఫస్ట్లో మా అన్నయ్య ఏంటంటే వాడిని టీచ్ చేస్తూ ఉండేవాడు అనమాట. వాడికి అది నచ్చేది కాదు. ఇంకా తర్వాత అలవాటైపోయి మామ మామ అని చెప్పి ఇంకా మా అన్నయ్యతో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ మా అన్నయ్య వీళ్ళకి ఏం చూపిస్తున్నాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఇంటి దగ్గర మామూలుగా వీధి కుక్కలు ఉంటాయి కదా, అవి వస్తుంటే వాటికి బిస్కెట్లు వేసి అట్లా పిలుస్తున్నారనమాట. పిలుస్తుంటే హైదరాబాద్లో ఏదో ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, పిల్లల్ని కుక్కలు కరవటం అట్లాంటివి. ఇంకా అవి చూపిస్తే అన్న వీళ్ళు భయపడతారు అని చెప్పి ఇంకా అదొకటి చూపించాడనమాట. చూపిస్తే ఇంకా వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఇంకా మేము ఎప్పుడు చేయమని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ రోజు మా అన్నయ్యది పుట్టినరోజు అని చెప్పాను కదా, ఇంకా మా వదిన చికెన్ దమ్ బిర్యానీ చేసింది. నేను ఒక వీడియో పెట్టాను కదా చికెన్ దమ్ బిర్యానీ చేసింది అని. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేసింది. ఇంకా అందరం కూర్చొని లంచ్ అది చేస్తూ ఉన్నాం అనమాట. మా కీర్తిక సొంతగా తినాలంటుంది. మా చరణ్ ఏమో వాడికి సొంతగా పెట్టిస్తే వాడికి ఏంటంటే మా అమ్మని పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి మా అమ్మ తినేసి వాడికి పెడుతుంది. ఇంకా మా అమ్మమ్మ మేము అందరం కూర్చొని తింటూ ఉన్నాము. మా అమ్మ వాళ్ళకి పంపిద్దామని కూడా చేశారనమాట. అప్పుడు ఏంటంటే లేట్ అయ్యింది వంట చేయటం. 1:30 అట్లా అయ్యింది. అప్పటికే మా అమ్మ వాళ్ళు తినేసి ఉంటారని చెప్పి ఇంకా పంపించలేదనమాట. ఇంకా సాయంత్రం ఎట్లా అయినా అంటే మనం 1:30 అంటే ఆ బిర్యానీ మనం మూత తీయకుండా అట్లా ఉంచితే వేడిగానే ఉంటుంది కదా సాయంత్రానికైనా. ఇంకా సరే సాయంత్రం అయినా పంపిద్దాంలే అని చెప్పి ఇంకా అప్పటికి మేము తింటూ ఉన్నాం. ఇంకా తర్వాత బిర్యానీ తిన్న తర్వాత థమ్సప్ తాగితే బాగుంటుంది అని అనుకుంటారు కదా, నేనైతే తాగను. కానీ ఇంకా థమ్సప్ తీసుకొచ్చాడు అనమాట మా అన్నయ్య. పిల్లల కోసమేమో మాజా తీసుకొచ్చాడు. ఇంకా చైత్రకి చరణ్కి కీర్తికాకేమో మాజా పోసిచ్చారు. ఇంకా మా అన్నయ్య మా వదిన అందరూ థమ్సప్ అది తాగుతూ ఉన్నారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా అమ్మ స్వీటు చేద్దాం అనుకుందనమాట. అనుకుంటే మా అన్నయ్య గులాబ్ జామ్ చేయమన్నాడంట. ఇంకా గులాబ్ జామ్ అయితే మా అమ్మకి చేత కాదు కదా, మా వదిన చేసిద్ది అనమాట. చాలా బాగా చేసిద్దాను. ఇంకా గులాబ్ జామ్కి అని చెప్పి పిండి కలుపుతూ ఉంది. ఇంకా కృష్ణవేణి అక్కయ్య చిన్నమ్మ ఆంటీ వచ్చి ఉన్నారు. కొంతసేపు అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా పిండి అది కలిపేసింది. మా వదిన అయితే చాలా బాగా చేసిద్ది అనమాట గులాబ్ జామున్. నాకైతే నేను 1-2 సార్లు ట్రై చేశాను. నాకు అప్పుడు అసలు అట్టర్ ఫ్లాప్ అయినాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి గులాబ్ జామ్ జోలికే వెళ్ళను నేను. మా వదిన అయితే బాగా చేసిద్ది. ఇంకా ఇట్లా గులాబ్ జాము ఒక పెద్ద ప్యాకెట్ చేసేసి పక్కన పెట్టేసింది అనమాట. ఇంకా తను మా పెదనాన్న, మీకు ఇంతకుముందు వీడియోస్లో తెలిసే ఉండిద్ది, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. తను ఇంకా అంటే మేము మధ్యాహ్నము బిర్యానీ అది పంపించలేదు కదా, ఇంకా ఫోన్ చేసామన్నమాట. ఇంక ఇక్కడికి రమ్మని చెప్పి డిన్నర్కి. ఇంకా మా పెదనాన్న వచ్చాడు. మా పెదనాన్నకి బిర్యానీ అది పెట్టాం. వాళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీగా తింటారనమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎర్లీగానే తింటారు. ఇంకా 8కి అట్లా వచ్చారనమాట. ఇంకా బిర్యానీ అది పెట్టాం. మా అన్నయ్య రెడీ అయ్యాడు. కేక్ అది కట్ చేపిద్దాము అని చెప్పి ఇంకా కేక్ అది తెప్పించాం అనమాట. ఒక 1/2 kg కేకే తెప్పించాం. మళ్ళీ ఎక్కువ తెచ్చినా వేస్ట్ అయిపోయిద్ది. ఎవరిని అంటే ఇట్లా
ఇంట్లో ఎవరిని పిలవలేదన్నమాట కేక్ కటింగ్కి, పెద్దోడే కాబట్టి ఇంకా 1/2 kg కేక్ అది ఇంకా కట్ చేయించడానికి అని చెప్పి రెడీ అవ్వమంటే అయ్యాడు. ఇంకా ఆ రోజు ఎవరు లేరు. మా చిన్నమ్మ ఇంటికి ఉంది. అంటే మా చిన్నమ్మ ఇంటి రోజు నైట్ కొంతసేపు కూర్చోడానికి వచ్చింది అనమాట. అంటే మేము వచ్చిన దగ్గర నుంచి కంపల్సరీ నైటు కొంతసేపు కూర్చునిద్ది అనమాట వచ్చి. ఇంకా మా చిన్నమ్మ ఆంటీ వచ్చింది, ఇంకా మా పెదనాన్న ఉన్నారు కదా, ఇంకా మా వాటికి అనమాట కేక్ కటింగ్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే చరణ్ పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ వినోబా, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా చైత్ర మీరు పక్కకు వచ్చేయండి అమ్మా. అటు కూర్చో, అమ్మమ్మ పక్కన కూర్చో, అమ్మమ్మ పక్కన కూర్చో. ఒకసారి నుంచో, తర్వాత దిద్దాను ఫోటో. ఇటు చూడు లక్ష్మి. అది కనిపించట్లేదు, కింద కాదు, అది హాఫే వచ్చింది. ఇక్కడ మా కీర్తి కానీ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీద్దాము అని చెప్పి రమ్మని చెప్పి పిలుస్తున్నారు అనమాట. అంటే మా వదిన, మా అన్నయ్య, కీర్తిక ముగ్గురితో ఫోటో తీద్దాము, వెళ్ళి నుంచోవే అంటే అది నాకు వద్దు, నేను ఫోటో తీయించుకోను అని చెప్పి అలిగిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి వదిలేసాము. ఇంకా మా అమ్మ, మా నాన్న కేక్ తినిపిస్తున్నారు. పిల్లలు ఎంత పెద్దయినా సరే పేరెంట్స్కి చిన్నపిల్లలే కదా, ఇంకా అట్లాగా కేకు తినిపిస్తున్నారు అనమాట మా అమ్మ, మా నాన్న. మా అన్నయ్య పుట్టినరోజు లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం అనమాట. మేము లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు. ఈ ఇయర్ ఇంకా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుని, అది సెలబ్రేషన్ ఏం కాదు, జస్ట్ కేక్ అయినా పిల్లల కోసం అనమాట. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా కేక్ అది అంటే మా అన్నయ్యకి తెలియకుండానే ఆర్డర్ చేయించింది మా వదిన. మా ఊర్లో ఉంటారు కదా, వాళ్ళ చేత తెప్పించింది. ఇంకా 1/2 kg తెప్పించాం అన్నమాట. ఇంకా కిలో తెప్పిస్తే వేస్ట్ అయిపోయేదేమో. ఇంకా నేను కూడా కేక్ అది తినిపించాను. ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా నేను కేక్ మా అన్నయ్యకి ఏంటంటే నేను చేసే కేక్ అంటే ప్లెయిన్ కేక్ ఉండి చూసారా, అది ఇష్టం అనమాట. ఇంకా సరే ఆ రోజు సరే ఆ కేక్ చేయమన్నాడు మా అన్నయ్య. ఇంకా సరే అది చేద్దాము అని చెప్పి అన్నీ తెప్పించుకొని ఉంచాను అనమాట. ఉంచి ఇంకా పొద్దున్నే చేద్దామనేప్పుడు నాకు అసలు హెల్త్ బాగాలేదన్నమాట. ఇంకా అంటే పొట్టలో నొప్పి ఎట్లా వచ్చేసింది. ఇంకా మా వదిన అంది, నీకు బాగాలేదు కదా, ఇంకేముందలే, తర్వాత ఎప్పుడైనా తగ్గినాక చేయించుకోవచ్చు, కేకు వేరే అబ్బాయికి చెప్పాను, అబ్బాయి తీసుకొస్తాడులే అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత మా అన్నయ్యకి చేసి పెట్టాలి కేక్ ఎప్పుడోసారి. ఇంకా మా పెదనాన్న, మా చిన్నమ్మ ఆంటీ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో కూడా ఫోటో తీయించుకున్నారు. ఇంకా మా పెదనాన్న మాకు బాగా క్లోజ్ అనమాట. అంటే మా పెద్దమ్మ మా సొంత అమ్మే కానీ మా పెదనాన్న ఎలా అయినా బయట అయినా కానీ మా పెదనాన్న ఎంత బాగా చూసుకుంటాడంటే మమ్మల్ని, మా చిన్నప్పటి నుంచి అయినా సరే మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ అసలు అంత బాగా చూసుకుంటాడు. మాకు బాగా అటాచ్డ్ అనమాట మా పెదనాన్న. ఇప్పుడు మా చైత్ర వాళ్ళకి కూడా అట్లానే అనమాట. మా పెదనాన్నతో ఉండి ఆడుకోవటం కానీ వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా కేక్ అది కట్ చేస్తున్నాను అనమాట, పీసెస్ అది కట్ చేస్తున్నాను. తలా ఓ పీస్ తీసుకోవచ్చు కదా, తింటారు అని చెప్పి కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా గులాబ్ జాము కూడా చేసింది కదా మా వదిన. ఇంకా సరే గులాబ్ జాము ఆ కేకు అట్లా పెడదాము అని చెప్పి పెడతా ఉన్నాము. గులాబ్ జాము బాగుందా చైత్ర? నైట్ డ్రెస్ వేసుకో. పెరగకుండా ఎట్టా ఉండేది తిన్నప్పుడు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మా ఊర్లో ఏంటంటే మార్నింగ్ ఉదయం 9ంటికి 10ంటికి అట్లాగా జిలేబీ వేస్తారు అనమాట. ఫ్రెష్గా మనకి ఫ్రెష్గా కావాలంటే ఆ టైంలో వెళ్తే ఉండిద్ది అనమాట. ఇంకా చరణ్కి బాగా ఇష్టం జిలేబీ కావాలని చెప్పి అన్నాడు.
అందుకని చెప్పి మా అమ్మ ఒక 1/2 kg అట్లా తెప్పించింది. అసలు భలే ఫ్రెష్గా ఉందన్నమాట, అప్పుడే వేసినట్టున్నారు, భలే ఉంది. మేము లండన్ నుంచి వచ్చినాక ఫస్ట్ టైం తింటున్నాం అనమాట మా ఊరు జిలేబీ. ఇంకా మంచం మీద కూర్చొని తను మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు, తను హైదరాబాద్లో ఉండిద్ది అనమాట మా అక్క వాళ్ళతోటి. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చింది ఊరికి. ఇంకా అమ్మ లంచ్కి ఇక్కడికి మా ఇంటికి రమ్మని చెప్పి చేశారనమాట మా నాన్న. ఇంకా మా అత్త వచ్చింది, పిల్లల్ని కూడా ఆ రోజు మా అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారనమాట, మా వదిన వాళ్ళు ఊరు వెళ్తున్నారు. సో పిల్లల్ని కూడా చూసినట్టు ఉండిద్ది అని చెప్పి మా అత్త వచ్చిందనమాట. నాకు మా అత్త కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, మా నాయనమ్మ మా అత్త నాకు బాగా అలవాటు అనమాట. అంటే క్లోజ్గా ఉంటాను అనమాట. అంటే కొంతమంది దగ్గరే మనం క్లోజ్గా ఉండగలుగుతాం కదా, అట్లా మా అత్త దగ్గర కూడా ఉంటాను అనమాట క్లోజ్గా, మా అక్క వాళ్ళ దగ్గరైనా అట్లాగా. ఇంకా వీళ్ళు పిల్లలు 3 ఉన్నారు కదా, ముగ్గురు ఉంటే వాళ్ళకి ఒక టీవీ సరిపోవట్లేదు అనమాట. ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రోగ్రామ్ చూడాలనుకుంటారు. కానీ నేనేమో టర్న్స్ తీసుకుంటా, ఒకళ్ళు ఒక 1/2 అవర్ చూస్తే ఇంకొకళ్ళు ఇంకొక 1/2 అవర్ చూడండి అని చెప్పి చెబుతూ ఉన్నాను అనమాట. ఇంకా వాటి దగ్గర పేచీలు పడుతూ ఉన్నారు. ఇంకా మా అత్త లంచ్ చేసి వెళ్ళిపోయింది. ఇంక ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైము 5:30 అట్లా అయింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఊరికి బయలుదేరుతున్నారు అనమాట. అంటే మా వదిన వాళ్ళు ఊరు వెళ్తున్నారు, వాళ్ళని డ్రాప్ చేయడానికి అని చెప్పి మా అన్నయ్య వెళ్తున్నాడు. వెళ్ళి ఆ రోజు ఉంటాడనమాట అక్కడే. నిన్నే నాని అడుగుతుంది, చెప్పకుండా ఎక్కుతున్నావేంది? పెట్టించుకుంది, పిలుస్తున్నాడు నాన్న. ఎందుకు చెప్పు, చరణ్ గారు వచ్చాడు. ఫోన్ తీసుకున్నావా? చరణ్ బాయ్ చెప్పు మా వాళ్ళకి. సరే లక్ష్మి. దాని చెయ్యి ఉంది. బాయ్ బుజ్జి, నువ్వు విండోస్ వేయి కాకు. కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలానే మా వదినకి సెంటిమెంట్ ఏంటి అంటే, మా అన్నయ్య కారులో వెళ్ళేటప్పుడు ప్రతిసారి మా వదిన ఎదురొచ్చిద్ది అనమాట. ఇంకా ఇప్పుడు కూడా అట్లానే ఎదురొస్తుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.